హరే కృష్ణ. అందరికీ కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం జ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సరస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మన భగవద్గీత. ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ. మన థిమాటిక్ కంపైలేషన్ ప్రోగ్రామ్ కి, భగవద్గీత ప్రోగ్రామ్ కి స్వాగతం అండి. సో మనము మొట్టమొదట ఏం నేర్చుకున్నాము? శ్రీకృష్ణ భగవానుడు అన్నింటికీ కూడా ఆధారము, ఆ తర్వాత అన్నింటికీ కూడా మూలము ఆయనే, మొత్తం అన్ని కూడా ఆయన దగ్గర నుంచే వచ్చినాయి అనేటువంటి విషయాల్ని మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత గత కొన్ని రోజులుగా మనము ఇంకో కొత్త థీమ్ మొదలు పెట్టాము. ఏమిటి? శ్రీకృష్ణ భగవానుడికే ఆయనే మనందరికీ కూడా బీజ ప్రదాత, బీజాన్ని ఇచ్చినటువంటి తండ్రి అని చెప్పి మనము ఆ థీమ్ గురించి మనం నేర్చుకున్నాం. మొత్తం భగవద్గీతలో మనకి ఈ విషయం గురించి 6 చోట్ల చర్చించడం జరిగింది అనమాట. సో మొట్టమొదటి మనం చూసాం 10వ అధ్యాయం 6వ శ్లోకంలో అనమాట. మహర్షయ సప్త పూర్వే, గొప్ప గొప్ప 7 గొప్ప ఋషులు, 4 కుమారులు, అదేవిధంగా మనువులు అందరూ కూడా ఎవరి నుంచి వచ్చారు? కృష్ణుడి దగ్గర నుంచే వచ్చారు. అందరికీ కూడా మూలాన్ని నేనే అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ మనం 14వ అధ్యాయంలో కూడా చూసాం. మళ్ళీ 3, 4 శ్లోకాల్లో సర్వయోనేషు కౌంతేయ మూర్తయాం సంభవంతియా తేషాం బ్రహ్మ మహద్యోనిర్ అని చెప్పి చూసాం మనం. సో మొత్తం అందరికీ కూడా బీజ ప్రదాతనైనటువంటి తండ్రిని నేనే, ఈ యొక్క ప్రకృతిలో నేనే వాళ్ళని ప్రవేశపెడుతున్నాను అని చెప్పారు. సో మళ్ళీ ఇంకొక శ్లోకంలో చెప్పారు. ఇంకేం చెప్పారు ఆయన? యచ్చపి సర్వభూతానాం, 10వ అధ్యాయము 39వ శ్లోకంలో చెప్పారు. సో మొత్తం ఏవైతే కనుక ఎగ్జిస్టెన్స్, ఏవైతే కనుక స్థితిని కలిగి ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా జనరేట్ చేయడానికి, తయారు చేయడానికి కావలసినటువంటి మూల బీజాన్ని నేనే. ఏది కూడా కదిలేటువంటిది, కదలనటువంటిది, ఏదైనా స్థావర జంగమాలు ఏవైనా సరే అన్నీ కూడా నేను లేకుండా అవి ఉనికిని కలిగి ఉండలేవు అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ఏం చెప్పారు మనకి? 9వ అధ్యాయం 17వ శ్లోకంలో చెప్పారు, పితాహమస్య జగతో. సో మొత్తము నేనే అందరికీ కూడా సుప్రీం ఫాదర్, అందరికీ కూడా తండ్రిని నేనే అని చెప్పారనమాట. సో ఈరోజు మనము ఇంకో శ్లోకం అనమాట, 15వ అధ్యాయం 7వ శ్లోకంలో మళ్ళీ మామయ వాంసో జీవలోకే గురించి ఈరోజు మనము చర్చించుకోబోతున్నాం అనమాట. సో ముందుగా శ్లోకం చూద్దాం. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః మనశ్షష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. మమైవాంస, నా యొక్క అంశ. ఎవరు నా యొక్క అంశ? జీవలోకే, ఈ యొక్క బద్ధ జీవులు ఎవరైతే ఉన్నారో, జీవభూత, ఈ యొక్క బద్ధ ప్రపంచంలో ఎవరైతే కనుక జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నా యొక్క అంశలే, జీవభూత. సో ఈ బద్ధ జీవులు ఎవరైతే ఉన్నారో, భౌతిక ప్రపంచంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరు? సనాతన, వాళ్ళు ఎప్పుడు కూడా నిత్యులు, వాళ్ళు కూడా నిత్యులే
నిత్యంగానే ఉంటారు. కానీ ఏం చేస్తున్నారంట వాళ్ళు ఇక్కడ ఉండి, మనశ్శష్టానింద్రియాని, మనస్సుతో కూడినటువంటి 6 ఇంద్రియములతోటి ఏం చేస్తున్నారు? ప్రకృతి స్థాని కర్షతి. కర్షతి అంటే కనుక కర్షకుడు. కర్షకుడు అంటే కనుక ఏమిటి? శ్రామికుడు. శ్రామికుడు లేదా రైతు అని వస్తుంది. కష్టపడతాడు అనమాట, కర్షతి. సో ఏం చేస్తున్నాడు ఇక్కడ జీవుడు? ఏం చేస్తున్నాడు? కర్షతి, కష్టపడుతున్నాడు. దేంతో కష్టపడుతున్నాడు? ప్రకృతిని నేను డామినేట్ చేయాలి, ప్రకృతిని నేను అనుభవించాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఆ ప్రయత్నంలో ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాయి? ఆ మొత్తం మనసుతో కూడినటువంటి 6 ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి? అతడిని పూర్తిగా ఇబ్బంది పెడుతున్నాయి. వాటితోటి ఏమవుతున్నాడు? వాడు స్ట్రగుల్ అవుతున్నాడు. వాడు ఎంజాయ్ చేద్దామని వెళ్తున్నాడు, కానీ అల్టిమేట్గా ఏమైపోతున్నాడు? వాడు స్ట్రగుల్ అయిపోతున్నాడు. సో దీని గురించి మనము ఈ యొక్క శ్లోకం గురించి చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాం మనం. సో ముందుగా మనకి ఏం చెప్తున్నారు? చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి ఈ యొక్క శ్లోకంలో? మొట్టమొదటిది ఏం చెప్పారు? స్టార్టింగ్ ఓపెనింగ్ ఏం చెప్పారు? మనకి ఈ శ్లోకం ఏం చెప్తుంది అని అంటే గనక, అసలు మనకి శ్రీకృష్ణ భగవానుడికి సంబంధం ఏమిటి? సో ఎందుకు నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి? ఆయనకి నాకు సంబంధం ఏమిటి? ఇప్పుడు రోడ్డు మీద ఎవరికో యాక్సిడెంట్ జరిగితే కనుక మీరు వెళ్తారు, చూస్తారు, అయ్యో పాపం అని అనుకుంటారు, కుదిరితే ఏమైనా సాయం చేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు? మీ పని ఒక అరగంట తర్వాత మళ్ళీ మీ పని చూసుకోవడానికి మీరు వచ్చేస్తారు. అదే మీ బంధువో స్నేహితుడో మీ ఇంట్లో వాళ్ళు అయితే కనుక ఏం చేస్తారు? హాస్పిటల్కి తీసుకెళ్ళి మొత్తం అంతా కూడా తగ్గేదాకా చూసి అంతా కూడా చేసి మొత్తం అప్పుడు బయటకు వస్తారు. సో తేడా ఏమిటి రెండిట్లకి అంటే కనుక, ఒకటి మన వాళ్ళు, రెండోది బయట వాళ్ళు. అది ఉండబట్టే అది చేస్తాం. అదేవిధంగా మనం కూడా శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికే ఎందుకు వెళ్ళాలి? నేను ఆయనకి ఎందుకు సేవ చేయాలి, ఆయనకి ఎందుకు భక్తి చేయాలి అని చెప్పేసి మనం చెయ్యట్లేదు. ఇప్పుడు ఎందుకు చెయ్యట్లేదు అంటే కనుక, మనకి యొక్క సంబంధ జ్ఞానము తెలియదు. ఆయనకి నాకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఏ విధంగా ఆయన నాకు సంబంధము అని చెప్పేసి మనకు తెలియదు. కాబట్టి ఏం చేస్తున్నాం? మనం ఆయనకి సేవ చేయట్లేదు. ఒకవేళ కనుక మనకి ఆ సంబంధం తెలిస్తే కనుక ఏం చేస్తాం? మనము ఆయనకి ఫేవరబుల్గా భక్తి చేయడానికి ముందుకు వస్తాం అన్నమాట. సో కాబట్టి ముందుగా మనకి 3 రకాలు, మన గౌడీయ వైష్ణవ సంప్రదాయంలో 3 విషయాలు చెప్తారన్నమాట, చాలా ముఖ్యమైనటువంటి. మొట్టమొదటిది సంబంధ, రెండవది అభిధేయ, మూడవది ప్రయోజన. సో ఈ 3 విషయాల గురించి కూడా మనకి చెప్తారన్నమాట. సో సో ఈ శ్లోకం మనకి ఏం చెప్తుంది అంటే కనుక, మనకి సంబంధ జ్ఞానం గురించి యొక్క శ్లోకం చెప్తుంది. సంబంధ జ్ఞానం అంటే ఏమిటి? అసలు జీవుడు ఎవరు? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అన్నమాట. హూ యామ్ ఐ? 3 పదాలు, చాలా ఫేమస్. ఈ సెంటెన్స్ ఉంది కదా, చాలా ఫేమస్. హూ యామ్ ఐ? నేను ఎవరు? సెకండ్ క్వశ్చన్, ఎక్కడి నుంచి వచ్చాను నేను? ఫ్రమ్ వేర్ ఐ కేమ్? ఎక్కడి నుంచి వచ్చాను నేను? సో ఆ రెండింటికి కూడా సమాధానం మనకి భగవద్గీతలోనే ఉంది. అక్కడ ఎత్తుకోక్కర్లేదు, ఎవరిని అడగక్కర్లేదు. కాంప్లెక్స్ గా మనం ఏవో ఆ సిద్ధాంతాలు ఈ సిద్ధాంతాలు అవన్నీ కూడా చదువుకోవాల్సిన అవసరం లేదు మనకి. మనం చదవలేమని చెప్పి మనకు తెలిసి, మనకు అర్థం అవదు అని చెప్పి తెలిసే భగవద్గీతలో స్వామి చాలా సింపుల్ గా ఇచ్చారు. మొత్తం వేదాల యొక్క సారాంశం అంతా కూడా మనకి సింపుల్ గా ఇచ్చారు. అయినా సరే మనం ఏం చేస్తున్నాము? మనకు ఉన్నటువంటి కాంప్లికేటెడ్ మైండ్ తోటి అంత సింపుల్ గా ఉన్నదాన్ని కూడా మనం ఇంకా కాంప్లికేట్ చేస్తున్నాం. ఎందుకంటే మనం కాంప్లికేటెడ్ గా చూస్తున్నాం. అమ్మో ఇంత పెద్ద విషయమా అని చెప్పి చూస్తున్నాం కాబట్టి మనకు కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంది. సరళంగా మనకి గురువులు చెప్పినట్లు నేర్చుకుంటే చాలా సింపుల్ గా మనకి అర్థమవుతుంది అన్నమాట. సో గురువుల కృప వలన మనం తెలుసుకుందాము ఏంటి యొక్క భౌతిక జగత్తునందలి జీవులందరూ నా అంశములు. స్వామి ఇంకా చెప్పారు, నా శాశ్వత అంశములు. సో ఏమని చెప్తున్నారు మనకి? నా యొక్క అంశ అంటే కనుక నా దగ్గర నుంచే వచ్చారు. నా యొక్క అంశలే యొక్క భౌతిక జగత్తులో ఎవరైతే కనుక ఉన్నారో వాళ్ళందరూ కూడా నా యొక్క అంశలే.
వాళ్ళందరికీ కూడా అహం బీజ ప్రదాపిత, అందరికీ కూడా బీజాన్ని ఇచ్చినటువంటి తండ్రిని నేనే ఏం చేస్తున్నాను, వాళ్ళందరినీ కూడా యొక్క భౌతిక ప్రకృతిలో నేను ఇంప్రిగ్నేట్ చేస్తున్నాను. భౌతిక ప్రకృతిలో వాళ్ళందరినీ పెడుతున్నాను. పెట్టిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళు వాళ్ళ యొక్క కర్మలను బట్టి, వాళ్ళ యొక్క కోరికలను బట్టి, వాళ్ళ యొక్క ఆకాంక్షలను బట్టి, వాళ్ళ యొక్క యాంగ్జైటీని బట్టి, పరమాత్మ వాళ్ళు చేసినటువంటి కర్మలను బట్టి వాళ్ళకి భౌతిక ప్రకృతి, ఆవిడ దగ్గర చాలా పెద్ద వార్డ్రోబ్ ఉంది. మొత్తం 84 లక్షల రకాల డ్రెస్సులు అందులో ఉన్నాయి. సో జీవుడికి చెప్తుంది, చూస్ చేసుకో ఏది కావాలంటే అది. ఆ 84 లక్షల రకాల డ్రెస్సులు తీసుకుని మనము ఒక్కొక్కసారి ఒక్కో డ్రెస్ వేసుకుని చాలా ఆనందంగా ఉన్నాను నేను అని చెప్పేసి ఆనందం కోసం పరుగులు పెడుతూ ఉన్నాం అనమాట. 84 లక్షల రకాలు, అమ్మో ఎంత వెరైటీయో అని చెప్పి అనిపిస్తుంది. కానీ ఏంటి, అందులో చాలా చాలా కష్టం ఉందన్నమాట. సో స్వామి ఇక్కడ ఏం చెప్తున్నారు, మొత్తం జీవులందరూ కూడా నా యొక్క అంశలే, నా యొక్క భాగము, నా యొక్క అంశలే. సో ఇంకేం చెప్తున్నారు, ఈ యొక్క అంశాలన్నీ కూడా ఏమిటంటే అవి శాశ్వతము, ఎటర్నల్. అవన్నీ కూడా శాశ్వతం, నిత్యము, నిత్యంగా ఎప్పుడూ ఉంటాయి. సో శ్రీకృష్ణ భగవానుడు ఆయన సచ్చిత్ ఆనంద విగ్రహ, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ, ఆయన సచ్చిదానందుడు అన్నమాట. అదేవిధంగా జీవుడు కూడా సచ్చిదానందుడే. సత్ చిత్ ఆనంద. సత్ అంటే కనుక శాశ్వతము, చిత్ అంటే కనుక జ్ఞానము, సంపూర్ణ జ్ఞానము, ఆనందము అంటే కనుక బ్లిస్, ఎప్పుడు కూడా చాలా సంతోషంగా ఉండడం. ఇవి కూడా మన యొక్క ఆత్మ యొక్క నిజమైనటువంటి లక్షణాలు అన్నమాట ఇవన్నీ కూడా. కానీ ఏమైంది, ఎప్పుడైతే ఈ యొక్క భౌతిక ప్రపంచంలోకి వచ్చామో మనకి మొట్టమొదటిగా ఒక తొడుగు వేశారు. ఏమిటి ఆ తొడుగు అంటే కనుక మహత్తత్వ దగ్గర నుంచి చిత్త అనేటువంటి ఒక తొడుగు వేశారనమాట. వేసిన తర్వాత యాక్చువల్గా జీవుడైతే కనుక ఆధ్యాత్మికము, మిగతావన్నీ కూడా భౌతికము. ఈ భౌతికము అనేటువంటి మరి ఆధ్యాత్మికతకి మరి ఎలాగ లింక్ అవుతాయి, ఆ రెండింటికి మధ్యలో కనెక్షన్ చేసేటువంటిది ఏమిటి, ఈ యొక్క మహత్తత్వ యొక్క కొంచెం పార్ట్ ఏమవుతుంది, చిత్త కింద వస్తుంది అనమాట. మొట్టమొదటిగా జీవుడికి ఆ తొడుగు వేసేస్తారు ఆత్మకి. వేస్తే కనుక ఆత్మ ఏమవుతుంది, అవిద్య కారణంగా మర్చిపోతుంది అనమాట. ఏం మర్చిపోతుంది, నేను సచ్చిదానందుడని అనే విషయం మర్చిపోతుంది. నేను శాశ్వతుడని, అదేవిధంగా మొత్తం ఏదైతే జ్ఞానం ఏదైతే ఉందో దాని అంతా కూడా కోల్పోతుంది. ఆ తర్వాత ఆనందం కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. వాడి దగ్గరే బోళ్ళంత ఆనందం ఉంది, అయినా సరే బయట ఆనందం కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. సచ్చిదానంద అనే విషయాన్ని మర్చిపోయి ఏం చేస్తుంది, భౌతిక ప్రకృతి అతన్ని ప్రకృతి త్రిగుణాల్లో ప్రభావంలో పెట్టేయడం మూలంగా ఏం చేస్తాడు జీవుడు, బయట ఆనందం కోసము ఇంద్రియాల ద్వారా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ ఆనందం కోసం ప్రయత్నిస్తూ ఏం చేస్తూ ఉంటాడు, రకరకాలైనటువంటి కర్మలు చేసి ఆ యొక్క కర్మ బంధనాలలో చిక్కుకుపోతూ ఉంటాడు ఇంకా 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 ఇంకా. సో మనకి ఇంకా ఎంత కర్మశేషం ఉంది అని చెప్పి మనకి తెలియదు అనమాట. అనంతం అంత ఉందన్నమాట కర్మశేషం. సో ఇక్కడ అంశాలు దగ్గరకు వస్తే గనక మనం అందరం కూడా ఏమిటి, శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశలు. అంశల్లో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయి శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశలు. మొట్టమొదటిది స్వాంశ, తర్వాత విభిన్నాంశ. స్వాంశ అంటే కనుక ఏమిటి, పర్సనల్ ఎక్స్పాన్షన్స్. శ్రీకృష్ణ భగవానుడి దగ్గర నుంచి ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ యొక్క విస్తృతి, పర్సనల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద ఎక్స్పాన్షన్, పార్ట్ ఆఫ్ ద ఎక్స్పాన్షన్, ప్లీనరీ ఎక్స్పాన్షన్. ఇవన్నీ కూడా ఏమిటి, శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్వ అంశలే అన్నమాట. ఏమిటి అంశలన్నీ కూడాను, మనకి స్వామి యొక్క విష్ణు తత్వాలు ఇవన్నీ కూడాను, విష్ణు తత్వ అవతారాలు ఇవన్నీ కూడా. రామ, నృసింహ, వామన, కచ్చప ఇవన్నీ కూడా అన్నమాట.
ఈ యొక్క రకరకాలైనటువంటి అవతారాల గురించి మనకి శ్రీమద్ భాగవతంలో వర్ణన వస్తుంది మనకి. అంశావతారాలు, కళావతారాలు, తర్వాత గుణావతారాలు, ఇంకా ఏముంటాయి కొన్ని హనుమంతుడి అవతారాలు, లీలావతారాలు, మన్వంత అవతారాలు, ఇవన్నీ కూడా మనకి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా ఏమవుతాయి మనకి పర్సనల్ ఎక్స్పాన్షన్ అన్నమాట. స్వామి యొక్క మొట్టమొదటి అంశాలు అన్నమాట. తర్వాత మనకి సెకండరీ ఎక్స్పాన్షన్ ఎవరు అంటే కనుక అందరూ కూడా ఈ యొక్క జీవులు అన్నమాట. సో జీవులు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళకి సెపరేట్ ఐడెంటిటీ వాళ్ళకి ఉంటుందన్నమాట. సో ఎలా అయితే కనుక స్వామికి పూర్తిగా ఇండిపెండెన్స్, స్వతంత్రత ఎలా ఉంటుందో జీవులకి కూడా కొంచెం స్వతంత్రత అనేటువంటిది ఇవ్వబడుతుంది అన్నమాట. ఎందుకంటే కనుక ఆ స్వతంత్రత కూడా ఇవ్వకపోతే ఏమవుతుంది, మనం అందరం కూడా రోబోట్స్ లాగా ఉంటాం. ఈ రోజుల్లో ఏమిటి, రోబోట్స్ కూడా ఏం చేస్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి పెడుతున్నారు. అది ఎంతవరకు ఉపయోగపడుతుందో, బాధలు పడతామో, మనకు ఉపయోగపడుతుందో అది భగవంతుడికి తెలియాలి. కానీ ఏంటంటే కనుక వాటికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని పెడుతున్నారు. అలాగే మనకు కూడా ఏంటంటే కనుక స్వామి ఏం చేశారు, కొంచెం స్వతంత్రత, కొద్దిపాటి స్వతంత్రత ఇవ్వడం జరిగింది అన్నమాట. ఈ కొద్దిపాటి స్వతంత్రతని మనం కనుక సరిగ్గా ఉపయోగించుకుంటే కనుక ఏమవుతాము, ఈ యొక్క భవబంధాల నుంచి మనము ముక్తులవుతాము. ఈ యొక్క స్వతంత్రతని కనుక మనము ఉపయోగించుకోకపోతే కనుక, మిస్యూజ్ చేస్తే కనుక, తప్పుగా ఉపయోగిస్తే కనుక, మనము మన యొక్క ఇంద్రియ తృప్తి కోసం ఉపయోగిస్తే కనుక ఏమవుతుంది, మనం ఇంకా ఇంకా ఈ యొక్క భవబంధనాల్లో మనము చిక్కుకుపోతూ ఉంటాం అన్నమాట. సో మనకి జీవుడు ఏమిటి అని అంటే కనుక క్వాలిటీ, మనకి అచింత్య భేద తత్వ గురించి చెప్పుకున్నాం. జీవుడు ఏమిటి, క్వాలిటీలో మనము శ్రీకృష్ణ భగవానుడితో సమానము. కానీ క్వాంటిటీలో చూస్తే కనుక చాలా 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 చిన్న మైన్యూట్ అన్నమాట. చాలా చాలా తక్కువ. క్వాలిటీలో మాత్రం సేమ్, సచ్చిదానంద విగ్రహ. సో జీవుడు క్వాలిటీలో భగవంతుడితో సమానంగా ఉన్నాడు, కానీ క్వాంటిటీలో చూస్తే కనుక చాలా చాలా తక్కువ అన్నమాట. సో ఆయనకు ఉన్నటువంటి మొత్తం క్వాలిటీస్లో మనకి కొంచెం కొంచెం ఉంటాయి. ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్లే కొద్దీ ఏమవుతుంది, ఆ క్వాంటిటీ అనేటువంటిది కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటుంది. కానీ ఆ క్వాంటిటీ ఎంత పెరిగినా సరే జీవుడు మ్యాక్సిమం ఎంతవరకు వెళ్ళగలడు, 76%, 76 వంతు మాత్రమే వెళ్ళగలడు జీవుడు. అంతకంటే కూడా ఎక్కువ వెళ్ళలేడు. 76% ఎవరికి ఉంటుంది, బ్రహ్మగారికి ఉంటుంది అన్నమాట. సో మిగతా జీవులందరూ కూడా ఏమిటి, దానికంటే కూడా తక్కువే. అందరూ కూడా 70%, 1%. మనమైతే కలియుగంలో ఉన్న వాళ్ళైతే కనుక మనకు అసలు పర్సంటేజ్ లేదు. జీరోకి ఎన్ని సున్నాలు పెడితే కనుక చివరిలో ఒకటి అన్నమాట. అంత పర్సంటేజ్ ఉంది మనకి కలియుగంలో మనకు ఉన్నటువంటి క్వాలిటీ. కానీ మనకున్నటువంటి అదృష్టం ఏమిటి, కలియుగంలో ఉన్నటువంటి ఒకే ఒక అదృష్టం ఏమిటి, హరినామ సంకీర్తన. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఈ యొక్క హరినామ సంకీర్తనం ఒకటే మనకి ఉన్నటువంటి ఒక విషయం అన్నమాట. సో అదృష్టం మనకి కలియుగంలో అన్నమాట. సో మనకి భాగవతంలో వర్ణన వస్తుంది అన్నమాట. సో ఎవరైతే కనుక ఈ యొక్క భరత వర్షంలో జన్మ తీసుకుంటారో వాళ్ళందరూ కూడా దేవతలు కూడా కావాలి అని కోరుకుంటారంట. సో ఏం చెప్తారు, మిగతా లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇదే రకమైనటువంటి ఫలితాలు పొందాలి అంటే కనుక ఎన్నో కొన్ని వేల సంవత్సరాలు చెయ్యాలన్నమాట పరిశ్రమ. వాళ్ళు ముక్తి పొందాలన్నా ఏమి చెయ్యాలన్నా సరే, అక్కడ కూడా ఏమిటి, ఎలా అయితే కనుక మనకి ఇక్కడ కష్టాల వల్ల మనము భగవంతుడికి సేవ చేసుకోలేకపోతామో, అక్కడ సుఖాల వల్ల వాళ్ళు సేవ చేసుకోలేకపోతారనమాట. సో ఇంకా ఏమవుతాయి, ఒక రకంగా చెప్పాలంటే కొంచెం కష్టం ఉంటే కనుక ఏమవుతుంది, కనీసం భగవంతుడి సేవ చేయడానికి మనం కొంచెం ప్రయత్నిస్తాం ఎవరైనా చెప్తే కనుక. అక్కడ ఏమిటి, ఇంకా సుఖాలు ఎక్కువైపోతాయి, బాగా ఎక్కువైపోతాయి సుఖాలు ఎక్కువైపోతే కనుక అస్సలు వెళ్ళం. ఇక్కడే బాగుంది నాకు అని చెప్పేసి జీవుడు అక్కడే ఉండిపోతాడు అనమాట. సో అందుకని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉంటారంట,
సుఖాలు బాగా ఎక్కువైపోయినాయి, మేము భక్తి చేసుకోలేకపోతున్నాము, ఇంత ఎంజాయ్మెంటా అని చెప్పి కొంతమంది, అందరూ కాదు, కొంతమంది అనుకుంటారంట అలాగా. సో ఎంజాయ్మెంట్ బాగా ఎక్కువైపోయింది ఇక్కడ, మరీ టూ మచ్ అయిపోయింది అనుకుంటారంట వాళ్ళు. ఆ తర్వాత ఇంకేమనుకుంటారంట, ఇక్కడ మేము ఎన్నో, మాకు బోల్డంత ఆయుర్దాయం ఉంది మాకు, కానీ ఎన్నో కొన్ని వేల వేల సంవత్సరాలు చేస్తేనే కానీ మాకు రిజల్ట్ రావట్లేదు. కానీ అక్కడ కలియుగంలో అయితే గనక ఏమిటి, కలియుగంలో ఆ యొక్క భరత వర్షంలో చేస్తే గనక ఎలాగంట, చాలా తక్కువ సమయంలో చేస్తే కూడా వాళ్ళకి మంచి మంచి రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి. ఎలా అంటే గనక మిగతా చోట్లంతా కూడా టెస్ట్ మ్యాచ్లు అన్నమాట. 5 రోజులు ఆడాలి ఖచ్చితంగా, ఎంతో కష్టపడాలి. అదే భరత వర్షంలో అయితే కనుక ఏమిటి, T20 మ్యాచ్ ఏముంది, ఒక 20 ఓవర్లు ఆడేస్తే అయిపోతుంది. 20 ఓవర్లు వాళ్ళు, 20 ఓవర్లు వీళ్ళు ఆడేస్తే మ్యాచ్ అయిపోతుంది, డిక్లేర్ అయిపోతుంది. విన్నా లూజా అని చెప్పి డిక్లేర్ అయిపోతుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకున్నటువంటి యొక్క చాలా మంచి అవకాశం అన్నమాట. తక్కువ సమయంలోనే మనకి మంచి రిజల్ట్ వస్తుంది. కానీ ఏంటి, మనకి ఉన్నటువంటి, మనకి 100 సంవత్సరాల వయసు అని అనుకున్న మాక్సిమం 80 సంవత్సరాల వరకు మనం చక్కగా మన పని మనం చేసుకోగలం. 80 కూడా చెప్పలేము, బట్ ఓకే, బాగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళైతే 70 దాకా చేసుకోగలరు. 70లో మనకు ఇప్పుడు ఎంత కంప్లీట్ అయిపోయింది, ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది. సో అది కూడా ఉంటుందని చెప్పి గ్యారంటీ లేదు, ఒక లెక్క, ఇంచుమించు ఒక లెక్క. సో మిగతా బ్యాలెన్స్ ఎంత ఉంది మనకి, యాక్చువల్గా మనకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో నేను రోజు 16 మాలలు చేసేస్తున్నాను, 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పాటిస్తున్నాను నేను, ఇంకేంటి అయిపోయింది అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. కానీ ఇంకా మనకి తెలిసింది ఎంత, ఏదో నేను వినేశాను 2 సంవత్సరాలు భగవద్గీత, నాకంతా తెలిసిపోయింది, అన్నీ కూడా బాగా తెలిసిపోయినాయి అని అనుకుంటున్నాం మనం, అంతే భ్రమలో ఉన్నాం అన్నమాట. ఆ యొక్క జ్ఞానం అనేటువంటిది ఏమిటి, చాలా చాలా అనంతంగా ఉంది. అది ఎప్పుడు తెలుస్తుంది, మనం వెళ్తూ ఉంటే కనుక తెలుస్తుంది. వెళ్ళకుండా మనం అక్కడే ఉన్నాం అనుకోండి, ఏదో ప్రయాణం చేస్తున్నాం మనం, ప్రయాణం చేసినప్పుడు మనం ఒక ఊర్లో ఆగిపోయాం, ఆగిపోతే కనుక మనకు ఆ ఊరు చుట్టుపక్కల సరౌండింగ్స్ అన్ని కూడా తెలిసిపోతాయి. తెలిసిపోయిన తర్వాత మనం అక్కడే ఉన్నాం, కదలట్లేదు, అక్కడే ఉండిపోయామంటే కనుక ఇంతే ఉందేమో అనుకుంటాం. కానీ మనం ముందుకు వెళ్తూ ఉంటే కనుక ఏమవుతుంది, ఓ ఇంకా ఇవి ఉన్నాయా, ఇంకా ఇవి ఉన్నాయా, ఓ ఇంత ఉన్నాయా, అది ఉందా, ఇది ఉందా అని చెప్పి మనకు తెలుస్తుంది. అలాగే మనం భక్తిలో కూడా ముందుకు వెళ్తూ ఉంటే కనుక మెల్లమెల్లగా మనకు అర్థమవుతుంది అనమాట. ఏం అర్థమవుతుంది, ఢిల్లీ బహుత్ దూర్ హై, అంటే చాలా దూరం నేను ఇంకా ప్రయాణించాలి. ఇప్పుడు నేను జస్ట్ బేబీ స్టెప్స్ వేశానంతే, నడక మొదలు పెట్టానంతే, ఏదో 2-3 అడుగులు వేశానంతే. నేను ఇంకా వెళ్ళాల్సింది చాలా ఉంది, చాలా దూరం వెళ్ళాలి. ఒక్కొక్కసారి ఏమవుతుంది, కన్సెషన్ వస్తుంది, ఒక్కోసారి ఏమవుతుంది, లిఫ్ట్ దొరుకుతుంది. కానీ అన్నిసార్లు లిఫ్ట్ దొరుకుతుందని చెప్పి గ్యారంటీ లేదు. ఒక్కొక్కసారి దొరుకుతుంది లిఫ్ట్, మనకి లక్కీ ఉంటే కనుక. సో ఎవరో వచ్చి మనని వాళ్ళ కార్లోనో బైక్లోనో ఎక్కించుకుని వెళ్ళిపోతారు, ఫాస్ట్గా వెళ్ళిపోతారు, అది లిఫ్ట్ అన్నమాట. కానీ మనకి అన్నిసార్లు లిఫ్ట్ దొరుకుతుందని గ్యారంటీ లేదు. లిఫ్ట్ దొరుకుతుందని చెప్పి మనం నడవకుండా ఉంటే కనుక కుదరదు, నడవాలి మనం. సో అలాగా మనకి మన ప్రయత్నం మనము చేయాలన్నమాట. సో చాలా దూరం, వీ హ్యావ్ టు గో ఎ లాంగ్ వే అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సో ఇంకా ఏంటి అని అంటే కనుక, ఏం చేస్తున్నాడు జీవుడు ఇక్కడ, ఈ యొక్క ఏమవుతుంది మనకి, ఒక భౌతిక దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత ఇది ఏమిటి మనకి ప్రయోజనం. శ్రీల ప్రభుపాదుల వారు చూడండి చాలా చక్కగా మనకి ముందు సంబంధ జ్ఞానం చెప్పారు భాష్యంలో మనకి, తర్వాత ప్రయోజన గురించి కూడా చెప్పారు అనమాట. సో ఏం చెప్తున్నారు ఈ యొక్క ప్రయోజన, సో మనకి ఎప్పుడైతే కనుక ఈ యొక్క భౌతిక ప్రపంచంలోకి వదిలి వెళ్ళిపోయినప్పుడు, ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళినప్పుడు స్వామి చెప్తారు భగవద్గీతలో, ఎవరైతే కనుక నా యొక్క ధామానికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఈ యొక్క బద్ధ సంసారంలోకి మళ్ళీ తిరిగి రావాల్సినటువంటి అవసరం లేదు. సో అక్కడ శాశ్వతంగా ఉండొచ్చు అని చెప్పి స్వామి మనకి చెప్పారు. సో ఇంకేమవుతాయి అక్కడ మనకి 5 రకాల ముక్తులు అని చెప్పినా సరే, మనకి భక్తులకి 4 రకాలైనటువంటి ముక్తులే అన్నమాట. సో ఆ సాలోక్య, సారూప్య, సామీప్య, సార్ష్టి, సో మొత్తం 4 రకాలైనటువంటి ముక్తులను మనం పొందవచ్చు అన్నమాట. సాలోక్య అంటే కనుక భగవంతుడికి ఏ లోకంలో ఉన్నారో శ్రీకృష్ణ భగవానుడు లేకపోతే విష్ణు తత్వాలు ఏ లోకంలో ఉన్నారో అదే లోకంలో మనము నివసించవచ్చు. సాలోక్య, సామీప్య, ఆయనకి దగ్గరగా ఉండి సేవ చేసుకోవచ్చు, ముఖాముఖి మాట్లాడొచ్చు ఆయనతోటి, ఆయన చూడొచ్చు, ఆయన టచ్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు. సాలోక్య, సామీప్య, సారూప్య,
సో ఆ తర్వాత మళ్ళీ ఆయనకి ఎటువంటి సచ్చిదానంద విగ్రహం ఉంటుందో అదే రూపం మనకు కూడా మనం పొందవచ్చు. ఆయనకి ఏ విధంగా చతుర్భుజ నారాయణ రూపం ఉంటుందో, ఆయన ఏ రంగులు అయితే ఉంటారో, ఆయనకి ఏ విధంగా కిరీటాలు అన్ని పెట్టుకుంటారో అవే మనకు కూడా తెచ్చుకోవచ్చు. కానీ ఏంటంటే సమ్ డిఫరెన్స్ ఉంటుంది, మైనర్ డిఫరెన్స్ అన్నమాట. సో ఆ తర్వాత మనకి సామీప్య సార్ష్టి. సో స్వామికి ఎటువంటి ఐశ్వర్యాలు అయితే ఉన్నాయో మనకు కూడా అటువంటి ఐశ్వర్యాలను మనము పొందవచ్చు అన్నమాట. సో ఈ విధంగా సో మనకేంటి మొదటిగా మనకి సంబంధ జ్ఞానం, మనం అందరం కూడా అక్కడి నుంచే వచ్చాము, మనం అందరం కూడా ఆయన యొక్క అంశలే. సో తర్వాత ఏమిటి ప్రయోజన జ్ఞానం. ప్రయోజన జ్ఞానం ఏంటి, భౌతిక ప్రపంచాన్ని ఎందుకు నేను ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలిపెట్టాలి అని అంటే కనుక ఎందుకు వదిలిపెట్టాలి, నీ యొక్క నిజధామానికి వెళ్ళాలి, నీ యొక్క ఆధ్యాత్మిక శరీరాన్ని పొందాలి, నీ యొక్క నిజమైనటువంటి స్వరూపంలో నువ్వు శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవకుడివి. సేవకుడివి అంటే కనుక డైరెక్ట్ గా ఆయన యొక్క గోపీభృత పదకమలయోర్ దాస దాసాను దాస, ఆయన యొక్క భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సేవకుల 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 యొక్కము జీవేర స్వరూపే కృష్ణేర నిత్యదాస్. సో కృష్ణుడు యొక్క నిత్య దాసుడు. సో ఇది మనం ఇప్పుడు థియరిటికల్ గా నేర్చుకుంటున్నాము. అదే మనం భక్తిలో కనుక ముందుకు వెళ్తే కనుక భావాస్థాయికి వెళ్ళగలిగితే, చాలా అరుదుగా దొరికేటువంటి భావాస్థాయికి వెళ్ళగలిగితే కనుక ఏమవుతుంది, మనం నిజంగానే దాన్ని రియలైజ్ చేసుకోగలం అనమాట. మన యొక్క స్థితి ఏమిటి, ఆధ్యాత్మిక ప్రపంచంలో నా రోల్ ఏమిటి అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది అనమాట. సో కాబట్టి ఈ యొక్క సంబంధం గురించి మనము ప్రయోజనం గురించి తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, దానికోసం మనము అభిధేయ ప్రాక్టీస్ చేయాలి, డివోషనల్ సర్వీస్, స్టార్టింగ్ విత్ చాంటింగ్ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. ప్రభుజీ మరియు సాయి మాతాజీ ఇలా మమ్మల్ని చెప్తూ కదా నాలుగు ముక్తులు మొట్టికాయ లేచేదాని వల్లే మేము మళ్ళా పడిపోకుండా ఉన్నాం ప్రభుజీ. హరే కృష్ణ. సో అంతా మాదేం కాదండి, అంతా గురువుల యొక్క కృప. సో మన యొక్క లేదు, పరంపర మీరు అన్నమాట. అన్నట్లు వైష్ణవ మేము చేసేది ఏదో చాలా అనేసి మేము అనుకుంటుంటాం. అప్పుడప్పుడు మీరు ఇలా చెప్తూ ఉండేది వల్లే ఓ మనం ఏమీ లేదు చేయలేదు అనేది మాకే గుర్తు చేస్తున్నట్లు ఉంటుంది. మేము ఇందులో నుంచి పడిపోకుండా ఉన్నాం. దానికి నిజంగా ధన్యవాదాలు ప్రభు. హరే హరే కృష్ణ. కృష్ణ. అంతా కూడా మనకి వెనకాలంతా కూడా వైష్ణవులు అన్నమాట. అందుకే మనం ఏం చేస్తున్నాం, అనంత కోటి వైష్ణవ వృందకి అని చెప్పి చెప్తాం అన్నమాట. సో వాళ్ళ కృప వల్లనే మనం చేయగలుగుతున్నాం అన్నమాట భక్తి, లేకపోతే మనం ఏం చేయలేము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మన స్థానం ఏంటో మనం ఏంటో చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. ఎందుకు ఇక్కడ పెట్టబడ్డాం ఈ భూమి మీద అన్ని కూడా బాగా చెప్పారు ప్రభుజీ, చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. మీరు చెప్పారు కదా ఈ ముక్తుల్లో 4 ముక్తులు లభిస్తాయని, అంటే సాయుధ్య ముక్తి అనేది నిరాకారం ఆరాధించే వాళ్ళకి లభిస్తుందని అన్నారు కదా ప్రభుజీ, అది ఎలా అర్థం చేసుకోవాలి ప్రభుజీ? అది బ్రహ్మచేతిలో కలిసిపోవడమేనండి. సాయుధ్యముక్తి అంటే కనుక భక్తులు ఎప్పుడు కూడా కోరుకోరు, మాయావాదులు బ్రహ్మవాదులు దాన్ని కోరుకుంటారనమాట. భక్తులు ఏమనుకుంటారు, సాయుధ్యం నరకాయతే, సో నరక ప్రాయము అని చెప్పి కోరుకుంటారు. ఇంకా అయితే కనుక శుద్ధ భక్తులు బాగా భక్తిలో ముందుకు వెళ్తే కనుక మాకు ఏమనుకుంటారు వాళ్ళు, సామీప్య ముక్తి కావాలంటారు. అది కూడా వద్దు మాకు, అసలు ముక్తే వద్దు అని అంటారు. అవును ప్రభుజీ. దియామానం నాఘృణంతి. సో స్వామి చెప్తారు, నాకు ముక్తినిస్తానన్నా సరే మా వాళ్ళు వద్దు అంటారయ్యా, నాకు మీ యొక్క సేవ మాత్రం కావాలి అని అడుగుతారు. సో అలాంటప్పుడు సాయుధ్య ముక్తి అంటే కనుక దాన్ని అసలు పట్టించుకోరు. మిగతా ముక్తులు వస్తున్నా సరే దాన్ని పట్టించుకోరు. ఓకే, మీ శుద్ధ భక్తుల విషయం చెప్పారు ప్రభుజీ. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, బ్రహ్మవాదులు అంటే బ్రహ్మజ్యోతిని ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కదా ప్రభుజీ? అవునండి, అవునవును. ఓకే, హరే కృష్ణ.